హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నాగవల్లి శ్రీరంగం. ఈరోజు మనము ప్రెగ్నెన్సీలో రక్తహీనత గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా కామన్ ఇష్యూ. సో ఈరోజు మనము దీనిలో వచ్చే కామన్ డౌట్స్ గురించి, ఎలా డీల్ చేయాలి, వాటి గురించి మనం ప్రశ్నల రూపంలో తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో రక్తహీనతని ఎప్పుడు అంటారు మేడం? మనకి WHO క్రైటీరియా ఉంటుందండి. ప్రెగ్నెన్సీలో అనీమియా అని 11 కంటే తక్కువ, 11 కంటే తక్కువగా హిమోగ్లోబిన్ ఉంటే అంటాము. అయితే ఇది ఫస్ట్ ట్రైమిస్టర్. సెకండ్ ఇంకా థర్డ్ ట్రైమిస్టర్స్ లో 10.5 కట్ ఆఫ్ గా తీసుకుంటాము. ఇది 10.5 ఎందుకు తీసుకుంటాం అన్నది మనం వచ్చే క్వశ్చన్స్ లో తెలుసుకుందాం. తరచుగా దేని వల్ల అనీమియా వస్తుంది మేడం? అనీమియా అన్నది చాలా రకాలుగా ఉంటుందండి. ఐరన్ డెఫిషియన్సీ అన్నది కామనెస్ట్ అన్నమాట. ఇది కాకుండా మనకి B12 డెఫిషియన్సీ, మెగలోబ్లాస్టిక్ అనీమియా అంటారు, అండ్ B6 ఫోలేట్ డెఫిషియన్సీ వల్ల కూడా అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫిజియోలాజికల్ అనీమియా అని ఎప్పుడు అంటారు మేడం? ఫిజియోలాజికల్ అనీమియా అన్నది ప్రెగ్నెన్సీ స్పెసిఫిక్ అండి. ఫిజియోలాజికల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నార్మల్, కానీ అనీమియా ఎందుకు? బ్లడ్ పిక్చర్ అనీమియా లాగా ఉంది. అయితే ఇది మనకి అర్థం కావాలంటే మనము డై తీసుకోండి. ఒక 2 బాటిల్స్ లోకి మనం 1 ml డై వేస్తాము. అండ్ ఒక బాటిల్లోనేమో 1 లీటర్ వాటర్, ఇంకొక దానిలోనేమో 2 లీటర్ వాటర్ వేస్తే మనకి పల్చగా ఉండేది ఏంటిది? 2 లీటర్ వాటర్. కానీ డై సేమ్ ఉంది. సో డై ఈజ్ లైక్ హిమోగ్లోబిన్ అండ్ వాటర్ ఈజ్ లైక్ రెస్ట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అనమాట. ఇన్ ద సేమ్ వే మనకి ప్రెగ్నెన్సీలో కూడా బ్లడ్ అంతా కూడా డైల్యూట్ అవుతుంది. అది డైల్యూట్ కావడం వల్ల రక్తం నార్మలే ఉన్నా కూడా డైల్యూట్ కావడం వల్ల పల్చ కనబడుతుంది. దాన్ని ఫిజియోలాజికల్ అనీమియా అంటారు. ప్రెగ్నెంట్ ఉమెన్ కి అప్పుడు ఏమేమి సమస్యలు రావచ్చు మేడం? అనీమియా అన్నది మనకి మైల్డ్, మోడరేట్, సివియర్ అలా కేటగిరీస్ ఉంటాయండి. సో దీన్ని బట్టే కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మైల్డ్ అనీమియా ఉందనుకోండి, జనరల్లీ వాళ్ళకి కొంచెంగా టైర్డ్నెస్ కానీ, ఆకలి లేకపోవడం కానీ అలా ఉంటుంది. లేకపోతే వాళ్ళకి పైకా అంటారు. అంటే ఏంటంటే తినకూడనివి తినడం అనమాట. అంటే ఏంటి? వాళ్ళకి బలపం తినాలనిపిస్తుంటుంది, లేకపోతే సున్నం తినాలనిపిస్తుంది, పెయింట్ తినాలనిపిస్తుంది, బియ్యం తినాలనిపిస్తుంది. ఇవన్నీ చాలా కామన్ గా చూస్తుంటాం. లేకపోతే కొంచెం మోడరేట్ గా ఉందంటే కాళ్ళలో వాపులు రావచ్చు. ప్రెగ్నెన్సీలో కూడా వాపులు రావచ్చు. అనీమియా వల్ల కూడా ఆ వాపులు అగ్రవేట్ కావచ్చు. ఆయాసం రావడం కానీ, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఆర్ ఇంకా సివియర్ కేసెస్ లో హార్ట్ ఫెయిల్యూర్ వరకు వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కేటగిరీ, మైల్డ్, మోడరేట్, సివియర్ అలా. తల్లి గర్భంలో శిశువుకు ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? తల్లి గర్భంలో ఉన్న శిశువుకి జనరల్లీ ఏ ప్రమాదాలు ఉండవు మైల్డ్ కేసెస్ కి. బట్ ఒకవేళ సివియరిటీని బట్టి ఆర్ లాంగ్ స్టాండింగ్ అనీమియా అనుకోండి, అప్పుడు ఏంటంటే స్మాల్ ఫర్ జెస్టేషనల్ ఏజ్ బేబీ, అంటే సైజ్ ఉండాల్సినంత బేబీ కాకుండా తక్కువగా బరువుతోటి పుట్టచ్చు, ఆర్ లో బర్త్ వెయిట్ అంటారు, అలా ఉండొచ్చు. లేకపోతే ప్రీటర్మ్ బర్త్, అంటే నెలలు నిండకుండా బేబీ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదెందుకు కావచ్చు అంటే మనకి అనీమియా ఉన్నప్పుడు ఏంటంటే రక్తం తక్కువగా ఉంది. సో టిష్యూస్ లో కూడా రక్తము ఆక్సిజన్ అన్నది డెలివరీ తగ్గుతుంది. కాబట్టి ఆ టిష్యూస్ అన్ని కూడా వీక్గా ఉంటాయి. అవి వీక్గా ఉండడం వల్ల సర్విక్స్, గర్భసంచి ముఖద్వారాన్ని క్లోజ్ చేసే ఆర్గన్ సర్విక్స్ అంటాం. ఆ సర్విక్స్ తొందరగా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే దానికి అంత పటుత్వం ఉండదు అనమాట. దట్ కెన్ రిజల్ట్ ఇన్ ప్రీటర్మ్ డెలివరీస్. సో ఈ ప్రీటర్మ్ డెలివరీ వల్ల ప్రీటర్మ్ కాంప్లికేషన్స్ అన్ని కూడా బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అనీమియా ఉన్న వాళ్ళకి ఏ పరీక్షలు చేస్తారు? అది ఎలా తెలుస్తుంది అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లో మనకి హిమోగ్లోబిన్ ఎంత ఉంది, అండ్ వేరే వేరే రకరకాల ఇండిసెస్ అంటారు. MCV, MCHC అంటే మీన్ కార్పస్క్యులర్ హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్, అది ఎంత ఉంది దాన్ని బట్టి. అండ్ పెరిఫెరల్ స్మియర్ అంటే ఏంటంటే బ్లడ్ నే మనము స్లైడ్ మీద స్ప్రెడ్ చేసి చూస్తాం అనమాట. మైక్రోసైటిక్ అంటే ఏంటంటే కణం సైజు ఉండాల్సిన దానికంటే చిన్నగా ఉండడం. మ్యాక్రో అంటే ఏంటంటే ఉండాల్సిన దానికంటే పెద్దగా ఉండడం. దాన్ని బట్టి కూడా వీ కెన్ కేటగరైజ్. అది ఐరన్ డెఫిషియన్సీ వల్లనా, లేకపోతే B6 డెఫిషియన్సీ వల్లనా, B12 డెఫిషియన్సీ వల్లనా, లేకపోతే ఇజిటా మిక్స్డ్ అనీమియాస్ కూడా ఉంటాయి. న్యూట్రిషనల్ అన్ని కూడా జనరల్లీ మిక్స్డ్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి కామన్ గా దీన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా కూడా మనకి డెసిషన్ కి రాలేదు, ఇది ఎగ్జాక్ట్లీ ఈ అనీమియా మనకి రాలేదంటే హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ అలాంటి వేరే టెస్ట్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ఏం టాబ్లెట్స్ ఇస్తారు మేడం? ప్రతిసారి టాబ్లెట్స్ అనే ఉండదు. ఒకవేళ మనకి టాబ్లెట్స్ పెట్టాలా, ఇంజెక్షన్స్ కి మార్చాలా, లేకపోతే బ్లడ్ ఎక్కించాలా అన్నది వాళ్ళ సివియరిటీని బట్టి
ఆర్ డెలివరీకి ఉన్న టైంని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాము. ఒకవేళ మనకి మైల్డ్ అనీమియా ఉందనుకోండి, మైల్డ్ ఉంది అండ్ డెలివరీకి మనకి టైం ఉంది, ఒక 2-3 months టైం ఉంది అంటే మనం డెఫినెట్లీ మనం టాబ్లెట్స్ తోటి కరెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మనకి టైం కొంచెం తక్కువ ఉందంటే ఇంజెక్షన్స్ పెట్టడము, చాలా సివియర్ అనీమియా ఉందంటే ట్రాన్స్ఫ్యూషన్స్ కి వెళ్ళడము అవుతుంది. సో ఇప్పుడు మనకి టాబ్లెట్స్ గురించి వస్తే ఐరన్ టాబ్లెట్స్, బట్ ఇప్పుడు మనకి రకరకాల ఐరన్ ప్రిపరేషన్స్ ఉంటాయి. అంటే దానిలో ఉన్న సాల్ట్ని బట్టి ఆస్కార్బేట్ కానీ, ఫ్యూమరేట్ కానీ, లేకపోతే పైరోఫాస్ఫేట్, ఇలా రకరకాలు ఉంటాయండి. అది టాబ్లెట్స్ మనం ఏ టైమ్ ఆఫ్ ద డే తీసుకోవాలి, ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలి అన్నది కూడా అంతా మనకి ప్రిపరేషన్స్ ని బట్టే ఉంటుంది. ఎనిమియా ఉన్న వాళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అన్నట్టే మనకు ఖచ్చితంగా ఎక్కించాలి అన్నది ఉండదు, బట్ మనకు ఒకవేళ టైం తక్కువగా ఉంది ఆర్ సివియర్ అనీమియా ఉంది, వాళ్ళకి దాంతోపాటు కంప్లైంట్స్ ఉన్నాయి అంటే బ్లడ్ పెట్టేసి కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. రక్తహీనత రాకుండా ఎలా కాపాడుకోవాలి మేడం? ప్రైమోడియల్ ప్రివెన్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రాకూడదు అంటే యూ షుడ్ టేక్ అ హెల్దీ కంప్లీట్ డైట్ అనమాట. అంటే మీ డైట్లో ఖచ్చితంగా ఐరన్ రిచ్ ఫుడ్ ఉండాలి. అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మనకి నవధాన్యాలు అండ్ లెగ్యూమ్స్ అండ్ ఫ్రూట్స్కి వస్తేనేమో అంజీర్ పళ్ళు, లెమన్. ఎందుకు అంటే మనకి విటమిన్ సి టాబ్లెట్స్ కూడా మనం పెడుతుంటాము దీన్ని కరెక్ట్ చేయడానికి. ఎందుకు విటమిన్ సి పెడతాము అంటే ఎంటీ స్టమక్ మీద, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కార్బేట్ ప్రిపరేషన్ ఉందనుకోండి, అది మనం ఎంటీ స్టమక్ లో తీసుకోమంటాము. ఆ ఎంటీ స్టమక్ లో విటమిన్ సి వల్ల ఏమవుతుందంటే దాని అబ్జార్ప్షన్ ని పెంచుతుంది అనమాట. సో ఒకవేళ అనీమియా ఉన్న వాళ్ళకి ఎలా అయితే విటమిన్ సి పెడతామో, ఇన్ ద సేమ్ వే ఐరన్ రిచ్ ఫుడ్ మనకి మంచిగా అబ్జర్వ్ అయిపోవాలి అంటే విటమిన్ సి రిచ్ థింగ్స్ తీసుకోవాలి. అలాంటివి ఏంటివి అంటే లెమన్, ఆమ్లా తీసుకుంటే మంచిది అనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే అదే టైంలో మనము టానిన్స్ అంటే టీ తాగడము అలాంటి పనులు చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది, అబ్జర్ప్షన్ అంతా అవి తక్కువ చేసేస్తాయి అన్నమాట. వీటితోటి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రోటీన్ ఇంటేక్, జనరల్లీ ప్రోటీన్ ఇంటేక్ కూడా ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఐరన్ డెఫిషియన్సీ ఉందంటే వాళ్ళకి ప్రోటీన్ కూడా డెఫిషియెంట్ గా ఉంటారు. సో ఈ ప్రోటీన్స్ కూడా మనం బాగా తీసుకోవాలి. వెజిటేరియన్, ముఖ్యంగా వెజిటేరియన్ డైట్ మీదనే ఉన్నారు అని అనుకుంటే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రొడక్ట్స్ పన్నీర్ కానీ, టోఫు కానీ, ఆర్ లేకపోతే సోయాది మీల్ మేకర్ కానీ, చంక్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇవి తీసుకుంటే మీకు కాంపెన్సేట్ అవుతారు. సో ఇవ్వండి, ఇది చిన్న టాక్ ఆన్ అనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ. మీకు దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఫర్దర్ మీకు క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. I will get back to you. See you all soon with another video and another topic.